గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు పోర్చుగల్‌లో మనకి డే 3. ఇదే మన బెడ్ పైది. మన రూమ్ నుంచి వ్యూ చూడండి అదిరిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ సిటీకి బయలుదేరుతున్నాం. ఫారో అయిపోయింది. నౌ వి ఆర్ గోయింగ్ టు లిస్బన్. ఇప్పుడు మనం ఈ బస్ తీసుకోవాలండి. ఇక్కడ నుంచి 3 అవర్స్ పడుతుంది క్యాపిటల్ సిటీ లిస్బన్ వెళ్ళడానికి. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ లిస్బన్ దగ్గరికి వచ్చామండి. ఈ బ్రిడ్జ్ దాటితే మనం లిస్బన్కి వెళ్ళిపోయినట్టే. మనం ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ పేరు వాస్కోడిగామా బ్రిడ్జ్ అనమాట. ఇది యూరోప్ లోనే 2వ అత్యంత పొడవైన వంతెన అనమాట. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 17.2 కిలోమీటర్స్ అండి. How was it? Means nothing. Yeah, experience. No, just simply said what happened, nothing. Hey, we are in Lisbon. ఇప్పుడే బస్ దిగాం లిస్బన్ లో. సో we are going to a restaurant. See this architecture, bro? This is nice. This tuna sandwich, red velvet croissant, green tea, cold green tea, cold green tea. Okay. One eternity later. Too heavy, man. It's okay. Yeah. లోటస్ ప్యాన్ కేక్. సో ఇప్పుడే మధ్యాహ్నం భోజనం అయిపోయింది. వీఆర్ గోయింగ్ అవుట్. ఇందాక మనం టిఫిన్ చేసాం కదా, అది బిల్డింగ్ కింద అనమాట. కేఫ్ కఫే, వన్ ఆఫ్ ద బెస్ట్ డిషెస్ వీఆర్ ట్రైయింగ్. పోర్చుగల్ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, అమేజింగ్. సో కనిపించేదంతా వాస్కోడిగామా సెంట్రల్ స్టేషన్ అనమాట. ఇందాకే వాస్కోడిగామా బ్రిడ్జ్ క్రాస్ చేసి వచ్చాం. రికార్డింగ్ సరిగ్గా కుదరలేదు కానీ ఇట్ వాస్ అమేజింగ్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి టైం చూపిస్తుంది అనమాట. సో వీ కెన్ గో ఈజీలీ. వీఆర్ ఇన్సైడ్ ద వాస్కోడిగామా మెట్రో స్టేషన్. భలే ఉంది. మనం ఇప్పుడు మెట్రో స్టేషన్కి వెళ్తున్నాం. మెట్రో స్టేషన్ బాగా కిందకి వెళ్ళాలి. మనం నార్మల్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి -1కి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ -2కి వెళ్తున్నాం. మీకు వెనకాల నుంచి దిగి వచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ దిగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ బాక్సులు ఎక్కడైనా టికెట్ తీసుకుని అక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. హోల్డ్ 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 హోల్డ్. సో ఇప్పుడే అలామెడా ఈ స్టేషన్ నుంచి వచ్చాము. బయటికి పైకి వచ్చాం అండర్ గ్రౌండ్ నుంచి. సో వీఆర్ ఇన్ లిస్బన్. బాగుంది లొకేషన్ మాత్రం. అపార్ట్మెంట్ అండ్ హాస్టల్. Yeah, bell, huh? Good. సో ఇప్పుడే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాం. రూమ్ అయితే అంతేం బాలే, యావరేజ్గా ఉంది. రూమ్ కూడా మీకు చూపిస్తాను. ఇందాక మెట్లు చూసుంటారు కదా మీరు, అది మన రూమ్ వెళ్ళిద్దారనమాట. జస్ట్ బయట వచ్చేటప్పుడు రికార్డ్ చేస్తా. ఎంత 25 యూరోస్ అంటే ఇంచుమించు ఒక 2000. యూరోప్ లో 2000 కంటే చాలా తక్కువగా వచ్చినట్టే. ఇప్పుడు అలా సిటీ టూర్ చూడడానికి వెళ్తున్నాం, లిస్బన్ సిటీ టూర్ కి. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ ఎంత ఎండ ఉన్నా కూడా చాలా హాయిగా ఎండ తగులుతుంటే ఈ గాలికి చాలా హాయిగా ప్రశాంతంగా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది. We should do the same dance after drenched in tomatoes. Alemada. We are here. సో మనం మెట్రో స్టేషన్కి వచ్చాం. ఈ మెట్రో స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళాం. Okay, perfect. Manual payment. Manual payment. పోర్చుగల్లో ఉన్నట్లేదు, ఏదో మన ఇండియాలో ఏదో స్ట్రీట్లో ఉన్నట్టు ఉంది. యూరోప్ అయినా కూడా ఇండియాలో పెట్టినట్టు బట్టలన్నీ బయట ఆరేసేసి భలే ఉంది. ఇది ఇండియా కాలనీ లాగా. లిస్బన్. ఇప్పుడు మనం లిస్బన్లోనే హైయెస్ట్ వ్యూ పాయింట్కి వెళ్తున్నామండి. పెనోరమిక్ వ్యూ చూడడానికి. లిస్బన్ సిటీ అంతా బాగా కనపడుతుంది అనమాట. బంగ్లాదేశ్లో ఉంటారంటే ఇక్కడ చెత్త చేస్తారు మొత్తం. అసలు ఏం పోలే, రకమైన స్మెల్ ఈ కాలనీ అంతా.
మళ్ళీ ముందు చూడండి, ఇదంతా యూరోపియన్స్ ఉండేది అనుకుంటా. మనం మెయింటైన్ చేసుకోవడం బట్టి ఉంటుంది. ఏదన్నా బాగా మెయింటైన్ చేసుకుంటే మనకే మంచి పేరు. అమ్మో ఎంత ఉందో కుక్కది, పట్టుకుంటా ఇంకంతే. ఇంకా ఏం చేయకే నన్ను, ఇంకా చాలా దిశలు తిరగాలి. ఏంట్రా ఇంత ఎక్కలా? ఎక్కడం కష్టం కాదు, కానీ మన బ్యాగ్లో బరువు 8 కేజీల పైన ఉంటుంది. ఇది పట్టుకొని రోజంతా తిరగడం అంటే కొంచెం కష్టంగా ఉంది. ఇలా పైకి ఎక్కి కొద్దీ వచ్చే వ్యూ అయితే చాలా బాగుంది. ఎంత ఎక్కాలి అసలు? ఎంత ఎక్కినా వస్తూనే ఉన్నాయి మెట్లు. అమ్మో మెట్లు చాలా స్టీప్ అయిపోతున్నాయి. కొంచెం కష్టంగా ఉంది ఎక్కడ. ఐ థింక్ వీ హ్యావ్ రీచ్డ్. తెలిసి అది వాస్కో డి గామా బ్రిడ్జ్ అనుకుంటా. పెనోరామిక్ వ్యూ అదిరిందండి. లిస్బన్ సిటీ మొత్తం చాలా బాగా కనబడుతుంది. సన్సెట్ చూద్దామని చాలా మంది చూసారు, అలా కూర్చొని వెయిట్ చేస్తున్నారు. ఆటోలు చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో. Bro, is it the same way you went down or any different route you took? Different one. But so many autos are there. Oh, there. Okay. Okay. I completely came down from the steps. I need to climb again. Pratim said we came down. I thought in the same way. Yeah. What is this guy, man? He said we are down. I went down. సన్సెట్ వ్యూ అయితే అద్దరిపోయింది. మామూలుగా అలా ప్లేన్ సన్ దగ్గర నుంచి వెళ్తా సినిమాటిక్ షాట్ వచ్చింది. ఏమో ట్రామ్ స్టేషన్ చాలా రష్గా ఉంది. ఇది ట్రామ్ 28 అంటారండి. ఇది లిస్బన్లో చాలా ఫేమస్. చూసారా, సింగిల్ ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది ట్రామ్కి. మీరు సిటీ చూడాలనుకుంటే ఇది ఎక్కేస్తే 40 minutes రైడ్ ఉంటుంది. మొత్తం సిటీ మెయిన్ స్పాట్స్ని కవర్ అయిపోతాయి. మధ్యలో మీరు ఎక్కడన్నా కావాలంటే దిగొచ్చు కూడా. యూరోప్ మొత్తంలో ఆటోస్ నేను చాలా తక్కువ చూసాను. ఆ చూసిన తక్కువలో ఇక్కడ ఉన్నాయన్నమాట కొన్ని. పోర్చుగల్లో మాత్రం చాలా ఉన్నాయి ఆటోస్. సేమ్ థాయిలాండ్లో కూడా ఇదే మోడల్. మెయిన్గా లిస్బన్లో ఏది బాగుందంటే, జర్మనీలో 8 అయితే కంప్లీట్గా మొత్తం క్లోజ్. లిస్బన్లో మాత్రం పోర్చుగల్ మొత్తంలో 8 దాటిన తర్వాత కూడా మీరు సౌండ్స్ వింటున్నారా? మామూలుగా లేదు. నైట్ లైఫ్ అదిరింది. మొత్తం కలర్ఫుల్గా లైట్స్తో. లిస్బన్లో ఇంకో మెయిన్గా నచ్చిన విషయం ఏదైనా ఉందంటే ఫ్లోరింగ్. నైట్ టైం కూడా మంచి షైనింగ్గా భలే ఉంది ఫ్లోర్ అంతా. మొత్తం చాలా వరకు రోడ్స్ కూడా ఇదే ఉంది. ఇటువంటి మార్బుల్లే చాలా స్మూత్గా బాగుంది వాక్ చేయడానికి. కానీ వర్షం పడినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే స్లిప్ అయిపోతుంది. ఆ చివరి సముద్రం ఉంది, అందుకే ఇట్ లుక్స్ వెరీ గుడ్. మీకు ఆ బ్రీజ్ సౌండ్ వినిపిస్తుందా? గాలి ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందో. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ శాంటా ఎలివేటర్.
దీనిపై నుంచి కూడా మనకి సిటీ వ్యూ బాగా కనపడుతుంది అంటండి. కాకపోతే ఇంకా మనం ఆల్రెడీ పెనరామిక్ వ్యూ చూసాం కాబట్టి ఇంక పైకి వెళ్ళట్లేదు. చాలా డిఫరెంట్గా ఉంది. 1905 సంవత్సరంలో దీన్ని ఓపెన్ చేశారంట. మనం ఇప్పుడు ఉన్న ఏరియా పేరు పింక్ స్ట్రీట్ అండి. ఈ ఏరియా మొత్తం చాలా పబ్బులు ఉన్నాయి, రెస్టారెంట్లు, మొత్తం నైట్ లైఫ్ అనమాట. అదిరిపోద్ది. మధ్యలో పింక్ పాత్లా ఉందన్నమాట. అందుకేనేమో పింక్ స్ట్రీట్ అని పేరు వచ్చింది. కిందకి వెళ్ళి చూద్దాం మనం. టైమ్ అవుట్ మార్కెట్. మీరు లిస్బన్లో ఉన్నప్పుడు ఏదైనా ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటే ఈ ప్లేస్కి రండి. టైమ్ అవుట్ మార్కెట్కి కొన్ని వందల రెస్టారెంట్లు ఉన్నాయి. చాలా డిఫరెంట్ కంట్రీ క్యూజిన్స్ ఉన్నాయి. అన్నిటిలోంచి మీరు సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన ఐటెం తీసుకుని 10,000 మంది ఉంటారండి. అంత జనాల మధ్యలో కూర్చొని మీరు కూడా భోజనం చేసి చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ క్యూజిన్స్తో. సో డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ టైమ్ అవుట్ మార్కెట్ ఇన్ లిస్బన్. ఇదేదో ష్రింప్ ప్రాన్స్, ఇదేమో ఫిష్ ఇది డ్రింక్. బాబా మామూలు వైపు కాదండి అసలు. ఎవరో తెలియని స్ట్రేంజర్స్తో ఇలా డ్యాన్స్ చేయడం అంటే మాటలు కాదు. భలే ఉంది లిస్బన్లో వైబు. సూపర్. సో చూసారు కదండి లిస్బన్. ఈరోజు ఇంకా పోర్చుగల్లో లాస్ట్ ఈవినింగ్ అలా కూర్చొని రిలాక్స్ అవుతాం, మాట్లాడుకుంటున్నాం. రేపు వేరే కంట్రీకి వెళ్ళిపోతాం. అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు ఉంటాను. బై బై, టేక్ కేర్.